తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఏకపక్ష విజయాలు నమోదైన స్థానిక ఎన్నికల్లో. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అది సాధ్యం కాలేదు. మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా నువ్వా నేనా అన్నటువంటి పోటీ మధ్యన అనేక విజయాలు ఇద్దరికీ దక్కినటువంటి సందర్భం. అధికార పక్షం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు వచ్చిన సందర్భం ఉంది. అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో వరుసగా ఓటములు తప్ప విజయం ఎరుగునటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ సమస్య ఎదుర్కొంటుంది. రేవంత్ రెడ్డికి అదొక పెద్ద పరీక్షగా మారింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అందుకని కవ్విస్తున్నాడు, కెలికేస్తున్నాడు, రెచ్చగొట్టేస్తున్నాడు. కిషన్ రెడ్డిని ముందు పెట్టి భారతీయ జనతా పార్టీని దోషిగా చూపించి మెట్రో రైలు మేము 2వ దశలో విస్తరిద్దాం అనుకుంటే పాట్నాలో ఇస్తారు, లేకపోతే అమరావతి ఇదే ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు, మరొక చోటకు అనుమతిస్తారు కానీ మాకు ఇవ్వట్లేదు అని. ఆంధ్రప్రదేశ్కి ఏం డబ్బులు ఇచ్చారు? 100 కోట్లు ఇచ్చారు. మెట్రో అనేటటువంటిది ఈ ఎయిర్పోర్ట్ టైప్లోనే పీపీపీలోనే నడుస్తుంది. ఎల్ఎన్టీ నష్టాల పాలైంది. ఎల్ఎన్టీ దగ్గర మేము 30,000 కోట్ల ఆస్తిని 15,000 కోట్లకు కొన్నామని చెప్పి ఎందుకు ఆ అనవసరమైనటువంటి కబుర్లు? నిజంగా అడిగి 30,000 కోట్లు ఉంటే నీకు ఇస్తాడా? 15,000 కోట్లకి అంత పిచ్చోడా? నష్టాల్లో ఉంది కాబట్టి వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. 30,000 కోట్ల రూపాయలకి వాళ్ళు నువ్వు అమ్ము దమ్ముంటే చేతనైతే అప్పుడు నువ్వు లాభం సంపాదించినట్టు 15,000 కోట్లు ఎక్స్పాన్షన్ అన్నటువంటిది. ఎన్ఓసి ఇవ్వాలి కానీ కిషన్ రెడ్డి ఆపాడు. కిషన్ రెడ్డి దమ్ముంటే చెయ్యి. ఇది ఏంటంటే హైదరాబాద్లో మేం చేద్దాం అనుకున్నాం ఏదో, కానీ బీజేపీ ఆపుతోంది. మరి మీ వల్ల ఎందుకు కాలేదు? రాజశేఖర రెడ్డి హయాంలో శంకుస్థాపన జరిగితే, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో చేసి ఆ తర్వాత ఆగిపోతే మరి ఎవరొచ్చి చేశారు? అది పూర్తి చేసింది కేసీఆర్ వచ్చిన తర్వాత పూర్తయింది ఆ ప్రాజెక్టు. మరి అంతకుముందు వైఫల్యం ఎవరిది? అనుమతి ఇచ్చినందుకు ఓకేనా? పూర్తి చేయలేకపోయినందుకు ఫెయిల్యూరా? తర్వాత ముఖ్యమంత్రులు రోసయ్య మారారు, కిరణ్ కుమార్ రెడ్డి మారారు. ఆ తర్వాతన కేసీఆర్ వచ్చాక 2వ దశ సందర్భంగా సాధ్యమైంది. ఆ స్థాయి దాకా టైం పట్టింది. ఇప్పటికిప్పుడు 2వ దశ పూర్తి చేసేస్తాం మనం. ఇడిచిపెడితే 2.5 ఏళ్ళు లేదు. కాకపోతే ఒక డ్రమటైజ్ చేయాలి అక్కడ. ఆ డ్రమటైజేషన్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్నటువంటిది చెయ్యాలి. అధికారంలో ఉండి ప్రతిపక్ష నాయకుల్లా మాట్లాడడంలో సిద్ధస్తుడైనటువంటి రేవంత్ రెడ్డి మీడియా చేతిలో పెట్టుకుని ఒక గేమ్ నడుపుతున్నారు.